అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి పాట ఛానల్కి స్వాగతం. మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. లైక్ చేసి షేర్ చేయండి. మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదలు పెట్టుకుందామా? పాతాళదుర్గం రెండో భాగం. కదంబరాజైన ఉగ్రసేనుడి దూతలు నలుగురు ఇద్దరు ఖైదీలతో సభామందిరానికి వచ్చారు. శతవానుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. గంగాధరుడు దూతల వెంట ఉన్న ఖైదీల చేతికట్లు విప్పవలసిందిగా సేవకులను ఆజ్ఞాపించాడు. రాజసేవకులు ఖైదీల కట్లు విప్పబోయే అంతలో ఉగ్రసేనుడి దూతల్లో ఒకడు ముందుకు వచ్చి గంగాధరుడికి తల వంచి నమస్కరిస్తూ, మహామంత్రులు నన్ను క్షమించాలి, వీళ్ళిద్దరూ పరమక్రూరులు, అతి సాహసులు అంటూ ఖైదీలను సమీపించి తన చేతికర్రతో ఒకణ్ణి పొడుస్తూ, వీడు ధూమకుడు, పితృహంతకుడు, ఈ రెండవవాడు సోమకుడు, భ్రాతృహంతకుడు అన్నాడు. ఈ హంతకుల్ని మా వద్దకు పంపడంలో మీ మహారాజు గారి అభిప్రాయమేమిటి అని ప్రశ్నించాడు మంత్రి గంగాధరుడు. ఆ ప్రశ్న వింటూనే తతిమా ముగ్గురు దూతలు ముందుకు వచ్చారు. అందరూ ఒకేసారి మాట్లాడబోయిన వాళ్ళల్లా మొదటి దూత సౌజ్ఞ చెయ్యగానే ఆగిపోయారు. అప్పుడు మొదట మాట్లాడిన దూత శతవానుడి కేసి తల ఎత్తి చూసి, తరువాత మంత్రికి రాజుకు వినపడేంత పెద్ద గొంతుతో, మహారాజులు మహామాత్యులకు మా ప్రభువులు ఉగ్రసేన మహారాజులం గారి గౌరవపూర్వకంగా నమస్కారాలు చేసి, దుఃఖకరమైన వార్త ఒకటి ఇలా విన్నవిస్తున్నాను. కదంబరాజ్యంలో ఏ కారణం వల్లనో ప్రవేశించిన కుంతల దేశ మహామంత్రుల పుత్రుడు, వారి అనుచరులిద్దరూ ఖైదు నుంచి పారిపోయిన ధూమకేతుడు, సోమకుడు అనే హంతకుల వల్ల గొప్ప ఇక్కట్ల పాలయ్యారు. ఆ ముగ్గురిని ఈ హంతకులు చంపి వారి నగలు, గుర్రాలు దొంగిలించబోయేంతలో ఒక సింహాల మంద అక్కడికి వచ్చి పడింది. ఈ హంతకులు ఆ ప్రదేశం నుంచి పారిపోతూ కాపలా సైనికులకు దొరికిపోయారు. మహామంత్రుల పుత్ర మిత్రుల శవాల కోసం సైనికులు కొండ ప్రాంతమంతా గాలిస్తున్నారు. దొరికితే ఆ సంగతి వెంటనే తెలియపరచబడుతుంది అని చెప్పాడు. మీ మహారాజు గారు ఇదంతా నోటి మాటగా చెప్పమన్నారా? లిఖిత పత్రం ఏమీ లేదా అన్నాడు గంగాధరుడు. మహారాజు గారు ఈ దారుణ విషయం రాయ ప్రయత్నించారు గాని వారికి చెయ్యి ఆడలేదు. ఆ కారణంగా వారు రాయదలుచుకున్న విషయం నాకు చెప్పి తమకు తెలియపరచమన్నారు అన్నాడు దూత. అంతవరకు కదంబరాజ దూత చెబుతున్నదంతా శ్రద్ధగా ఆలకించిన శతవానుడు సింహాసనం నుంచి లేస్తూ, సరే, ఇక మీరు వెళ్ళవచ్చు. ఈ హంతకుల్ని విచారించి తగిన శిక్ష మేమే విధిస్తాం అన్నాడు. ఆ మాటలు వింటూనే ఉగ్రసేనుడి దూతలు కలవరపడిపోయి ఒకళ్ళ ముఖాలకేసి ఒకరు చూసుకున్నారు. ఈసారి దూతల్లో మరొకడు ముందుకు వచ్చి, మహారాజా క్షమించాలి, భ్రాతృ హంతకులైన వీళ్ళిద్దరికీ లోగడే యావజ్జీవ కారాగార శిక్ష విధించబడింది. వీళ్ళు ఖైదు నుంచి పారిపోయి తిరిగి ఈ కొత్త హత్యలకు ఒడిగట్టారు. మా మహారాజు గారి ఆజ్ఞ ఏమిటంటే, ఈ హంతకులిద్దరినీ కదంబ కుంతల దేశాల సరిహద్దు మీద ఉన్న మహావృక్షానికి దేనికైనా వేలాడకట్టి ఉరితీయమని. ఆ కార్యం మేము తిరిగి వెళ్ళేటప్పుడు పూర్తి చేస్తాం. ఇక సెలవు అన్నాడు. ఉగ్రసేనుడి దూతలు నలుగురు ఖైదులిద్దరినీ సమీపించి వాళ్ళ చేతిని కర్రలతో పొడిచి వెనక్కి తిప్పబోయారు. ఖైదుల్లో ధూమకేతుడనేవాడు రోషంగా కళ్ళెర్ర చేసి, ఛీ దుర్మార్గుల్లారా అంటూ ఈసడించాడు. సోమకుడు కర్ర దెబ్బతిని ఉలకలేదు, పలకలేదు. అతడి ముఖం మీద ఎలాంటి బాధ ప్రస్ఫుటం కాలేదు. దూతల్లో ఒకడు వాళ్ళిద్దరికీ చేరువగా వెళ్ళి, జాగ్రత్త, మీ పెళ్ళాం బిడ్డల మాట మరిచిపోకండి అన్నాడు పళ్ళు కొరుకుతూ. దూతలు ఖైదీలతో
సభామందిరం నుంచి బయటికి వెళ్ళిపోయారు. రాజు శతభానుడు వాళ్ళు పోయిన ద్వారంకేసి సాలోచనగా చూస్తూ, అమాత్య, హంతకుడు ఉగ్రసేనుడేనన్న అనుమానం నాకు దృఢపడుతున్నది. ఏమిటి అతడి ఈ కపట నాటకమంతా అన్నాడు. ఈ కపట నాటకం చాటున మహాభయంకరమైన కుట్ర ఏదో ఉందన్న అనుమానం నాకు కలుగుతున్నది మహారాజా. అంతేకాదు, శశికాంతుడు సజీవుడే అని కూడా నేను భావిస్తున్నాను అన్నాడు మంత్రి గంగాధరుడు. శశికాంతుడు క్షేమంగా తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను. ఉగ్రసేనుడికి మన భద్రుడు గాయపడి నగరం చేరినట్లు తెలియదులాగుంది. అతడి దూతల మాటల వలన మన వాళ్ళు ముగ్గురు అరణ్యంలో మరణించారని వాళ్ళు అభిప్రాయపడుతున్నట్లు కనపడుతున్నది అన్నాడు శతభానుడు. అతడి దూతలు మన నగరం చేరకముందు అందరూ అలాగే అనుకొని ఉంటారు. ఇప్పుడు నగర ప్రజలు చెప్పుకునే మాటల వల్ల భద్రుడు ఇక్కడికి చేరినట్లు దూతలు గ్రహిస్తారు. వెన్నులో తగిలిన బాణం శస్త్రం చేసి బయటకు లాగగానే అతడు మరణించాడని పుకారు వేయిస్తాను అన్నాడు గంగాధరుడు. ఇందువల్ల కలిగే మేలేమిటి అన్నాడు శతభానుడు. ఈ పుకారు అతడి దూతల ద్వారా కానీ మరొక విధంగా కానీ ఉగ్రసేనుడికి చేరుతుంది. ఆ విధంగా అరణ్యంలో జరిగిన వాస్తవం ఏమిటో మనకు తెలిసే అవకాశం లేదని అతడు ధీమాగా ఉంటాడు. అది మనకు చాలా మేలు చేకూరుస్తుంది మహారాజా. ఈ హంతకులనబడే ఖైదీలిద్దరి సంగతి తెలుసుకోవాలి. అదంతా నేను చూస్తాను. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. తమరు సేనాగారానికి వెళ్ళండి అంటూ మంత్రి గంగాధరుడు రాజుకు నమస్కరించి సభామందిరాన్నించి బయటకు వచ్చి అక్కడ కాపలా ఉన్న ఒక భటుణ్ణి పిలిచి వాళ్ల నాయకుణ్ణి తీసుకురావలసిందిగా ఆజ్ఞాపించాడు. ఉగ్రసేనుడి దూతలు రాజప్రాసాదపు ఆవరణ దాటి నగరంలో ప్రవేశించారు. రాజవీధిన ఉన్న ఒక చెట్టు కింద 4 గుర్రాలు కట్టివేయబడి ఉన్నాయి. దూతలు వాటిని అధిరోహించి ఖైదీలైన ధూమక సోమకుల నడుముకు పొడవాటి తాళ్లు కట్టి వాటి కొనలను గుర్రాల జీనులకు బిగించి బయలుదేరారు. ఆ సరికి బాగా రాత్రి పొద్దుపోయింది. నగరం సత్తుమణిగింది. ఏవో అవసర కార్యాల మీద పోయే ఒకరిద్దరు పౌరులు, గస్తీభటులు తప్ప దూతలకు ఎవ్వరూ దారిలో ఎదురుపడలేదు. వాళ్లకు భద్రుడు బ్రతికి ఉన్నాడా లేక మరణించాడా అన్న సంగతి తెలుసుకోవాలని చాలా ఆదుర్దాగా ఉంది. తాము కదంబరాజు దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు బాణం దెబ్బతిని గాయపడిన వాడు అరణ్యంలో ఎక్కడో గుర్రం మీద నుంచి జారిపడి మరణించి ఉంటాడని భావించారు. కానీ కుంతల నగరం చేరిన తరువాత నగర పౌరులు మాట్లాడుకునే దాన్ని బట్టి ఆ గాయపడ్డవాడు రాజప్రాసాదం చేరాడు. వాడు మాట్లాడే స్థితిలో ఉంటే యథార్థం బయటపడిపోతుంది. దూతలు నగరద్వారం చేరి అక్కడ కాపలా వాళ్లకు నగర రక్షకుడిచ్చిన అనుమతి పత్రం చూపి, పాపం మంత్రి కుమారుడి స్నేహితుడొకడు గాయపడి నగరం చేరాడట. వెన్నులో గుచ్చుకున్న బాణంతో అతడింత దూరం గుర్రం మీద రావటం ఆశ్చర్యంగా ఉంది అన్నారు. ఆ గాయపడ్డ యువకుడి పేరు భద్రుడు. ఉక్కు ముక్కలా ఉండేవాడు. ఏం లాభం? శస్త్రం చేసి బాణం బయటకు లాగగానే ఆ ఉన్న కాస్త కొన ఊపిరిపోయింది అన్నారు కాపలా భటులు. అయ్యో పాపం అంటూ దూతలు లేని జాలి కనపరిచి నగరద్వారం దాటి అరణ్య మార్గం పట్టారు. మన మహారాజు మంత్రి పథకం వేశారంటే దానికి తిరుగుండదు. మంత్రిగారు సామాన్యుడా? నూలుపోగుతో ఏనుగును బంధించగలడు అన్నాడొక దూత. చచ్చిన వాళ్ళు చచ్చారు. పథకాలు తంత్రాలు అల్లేవాళ్ళు అల్లుతున్నారు. వాళ్ల మాటకేం కానీ మధ్య మనం అదృష్టవంతులం అన్నాడు మరొక దూత. ఏమిటబ్బా అంత అదృష్టం అన్నాడు మొదటి దూత. మనం వచ్చిన పని మహా చక్కగా
మహా చాకచక్యంగా నిర్వహించాం. మన వాగ్జాలంతో ఈ దేశపు రాజును మంత్రిని సమ్మోహితుల్ని చేశాము. ఇందుకు మన రాజుగారు మననెంతగా సత్కరిస్తారో, ఎన్నెన్ని మణిమాన్యాలిస్తారో ఊహించుకో అంటూ దూత పెద్దగా నవ్వాడు. అతడి నవ్వు ముగిసే లోపల అంతకంటే పెద్దగా వికృతంగా దారి పక్క చెట్ల చాటు నుంచి మరొక నవ్వు వినిపించింది. దూతలు ముగ్గురు నివ్వెరపోయి ఆ ధ్వని వచ్చిన వైపుకు చూశారు. అక్కడ ఎవ్వరూ వారికి కనిపించలేదు. అలికిడైన జాడ కూడా లేదు. గుడ్డి వెన్నెలలో అరణ్యం మహాభయంకరంగా ఉంది. ఏవేవో వింత ధ్వనులు వినిపిస్తున్నాయి. మన సంతోషంలో మనం ఇంతవరకు పరిసరాలను గమనించనే లేదు సుమా. ఈ అరణ్యం దొంగలకు, దారి దోపిడీగాళ్లకే కాక భయంకరమైన పిశాచాలకు కూడా నిలయమని విన్నాం. ఇక నోళ్లు మూసుకొని జాగ్రత్తగా గుర్రాలను నడపండి. ధూమక సోమకులు గుర్రాల వెంట వస్తూనే ఉన్నారా అంటూ దూతల్లో ఒకడు వెనక్కి తిరిగి చూశాడు. ఆ మరుక్షణం దూతల మీద చెట్ల కొమ్మల నుంచి కణకణలాడే బొగ్గులు వానజల్లుల్లా కురిశాయి. ఆ నిప్పు కణాలు మీద పడగానే గుర్రాలు బెదిరి పరిగెత్తసాగాయి. దూతల్లో ఇద్దరి దుస్తులు నిప్పంటుకొని బగ్గుమన్నాయి. కొరివిదెయ్యాలు, కొరివిదెయ్యాలు అంటూ దూతలు నలుగురు ఒక్కసారిగా భీతితో కేకలు పెట్టారు. కళ్ళాలు లాగి పరిగెత్తే గుర్రాలను ఆపాలనే ప్రయత్నం వాళ్ళేమీ చెయ్యలేదు. అవి పెద్దగా సకిలిస్తూ దారి తెన్ను లేకుండా అరణ్యానికి అడ్డుపడి పరిగెత్తసాగాయి. ధూమక సోమకులు పడుతూ లేస్తూ వాటి వెనక పరిగెత్తసాగారు. కొద్దిసేపటి తరువాత గుర్రాలు అలసిపోయి రౌతుల స్వాధీనానికి వచ్చాయి. దూతల్లో ఒకడు ధూమక సోమకులు తమ వెంటనే ఉండటం గమనించి తృప్తిగా నిట్టూర్చి, మనం ఎంత అదృష్టవంతులం, ఎంత పెద్ద ప్రమాదాన్నించి బయటపడ్డాము, కొరివిదెయ్యం పట్టు నుంచి బయటపడ్డవాణ్ణి కాలుడు కూడా ఏమీ చెయ్యలేడని సామెత ఉంది కదా అన్నాడు. ఆ సామెతలకేంలే, మనం దారి తప్పాం అన్నాడొక దూత విసుగ్గా. దారి తప్పితేనేం, ప్రాణాలు దక్కాయి. ఆ కనబడే కొండ మన రాజ్యంలోదే కదా అన్నాడు మరొక దూత. అవును, మీ రాజ్యంలోదే. మీరు కదంబరాజుగారి దూతలా? మంచిది, నా వెంట రండి. నేను కుంతల దేశపు సరిహద్దు కాపలా సైనికుణ్ణి. కుంతల కదంబ దేశాల సరిహద్దు మీద ఉన్నదే ఆ కనబడే మహావృక్షం. మీరు దాని కింద నిలబడి చూస్తే పోవలసిన దారి సూటిగా కనపడుతుంది అని చెప్పాడు సైనికుడొకడు. సైనికుడు ముందుండి దారి తీయగా దూతలు ఎక్కడలేని సంతోషంతో తమ గుర్రాలను వెనుకగా నడిపి అతడు చెప్పిన మహావృక్షం కిందికి వెళ్ళారు. అక్కడ మరొక కాపలా సైనికుడు కత్తి చేతబట్టుకొని నిలబడి ఉన్నాడు. అక్కడ తెల్లగా పాములా మెలికలు తిరుగుతూ పోతున్నదేమిటి, కొండవాగా అని అడిగాడు ఒక దూత. కాపలా సైనికుడు ఆ ప్రశ్నకు జవాబిచ్చేంతలో చెట్టు కొమ్మల్లో ఏదో శబ్దమయ్యింది. దూతలు భయంతో కంపించిపోతూ తలలు ఎత్తి, ఏవో కొండ చిలువలా ఉన్నాయే అంటూ గుర్రాలను అదిలించారు. అంతలో బలమైన 2 ఉచ్చుతాళ్లు విసురుగా వచ్చి దూతల్లో ఇద్దరి కంఠాలకు బిగుసుకున్నాయి. వాళ్ళెక్కి ఉన్న గుర్రాలు 2 ముందుకు పరిగెత్తాయి. కత్తి చేతపట్టుకొని ఉన్న కాపలా సైనికుడు ధూమక సోమకుల నడుముకు బిగించి ఉన్న తాళ్లను ఒక్క వేటుతో నరికేశాడు. మిగిలిన 2 దూతలు భీతితో అరుస్తూ గుర్రాలను అదిలించి కొండవాగుకేసి దౌడు తీశారు. కంఠాలకు ఉచ్చులు బిగుసుకున్న దూతలిద్దరూ ఒక్కసారి కీచుమంటూ అరిచి కొమ్మలకు వేలాడసాగారు. ఆ పారిపోయే ఇద్దరిని వాగు చేరకముందే పడగొట్టండి అన్న కేక వినిపించింది. ఆ వెంటనే చెట్ల చాటు నుంచి బయటకు వచ్చిన కుంతల సైనికులు దూతలకేసి రివ్వు రివ్వుమంటూ బాణాలు వదలసాగారు. విన్నారు కదా, ఈరోజు 2వ భాగం సమాప్తం. రేపు మళ్ళీ 3వ భాగంతో మీ ముందుకొస్తాను. మీకు ఎలా అనిపించింది ఇది నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.